జూబ్లీ హిల్స్ ఓటర్లందరూ ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఓటేయడానికి డిసైడ్ అయ్యేరి. మీ నాకు తెలిసి బహుశా ఈ వీడియో అయిపోయే లోపల మీ అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటారు కావచ్చు. ముందుగాల నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, చాలా అద్భుతంగా మాట్లాడిండు, చాలా విషయాలు చెప్పిండు. కేసీఆర్ ఓట్లు అడగలేదేం, కేసీఆర్ ఓట్లు ఎందుకు అడగలేదు అని ఒక ప్రశ్న లేవనెత్తిండు. నిజంగానే ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. సింపుల్ లాజిక్. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆ పార్టీ నడిపిస్తుంది ఆయన్నే. ఆ పార్టీ నాయకుడే వచ్చి మాకు ఓటేయిరి అని అడగలేదు. రేపు పొద్దుగాల మీరు ఆయన వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేయకపోతే దబ్బన గెలిచిరు అనుకుందాం, దురదృష్టంలో అదృష్టమో ఏదో ఓటు కింద మీద పడి దబ్బన వాళ్ళు గెలిస్తే వాళ్ళ రాజకీయాలకు వాళ్ళకి ఎదిరది. ఆయన సిరిసిలకు పోతాడో పోడో తెలియదు. ఈ ఫామ్ హౌస్ల రాజకీయాలు నడుస్తాయి వాళ్ళకి. జూబ్లీ హిల్స్ని ఆయనతో కూడా కాన్సన్ట్రేట్ చేయరు, అభివృద్ధి చేయరు. మీరు పోయి ఎవరిని అడుగుతారు? బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని అడుగుతారా? కేటీఆర్ దొరుకుతాడా మీకు? నేను వచ్చి ఓటాలని అడగబోయి మీరేమో నేను అడిగినా, మిమ్మల్ని ఓటేయమని నేను అడిగినా మీ అభివృద్ధి గురించి నన్ను అడుగుతురు అని అంటాడు కేసీఆర్ బాబు. ఎందుకంటే కేసీఆర్ బాబు నైజం ఏందో ఆయనే చెప్పిండు చాలా సందర్భాల్లో. ఒక స్టోరీ చెప్పేటోడు కదా, ఇది ఏంది చక్కెరది సూది కథ. మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నూరి. కేసీఆర్ బాబు ఎప్పుడు చెప్పే స్టోరీ, ఇది బాబు స్టోరీ. ఒక దర్జీ బట్టలు కుట్టేట ఆయన సూది పోయిందట. సూది పోతే దేవుడా దేవుడా సూది దొరకని నీకు పావు కిలో చక్కెరో అర్ధ కిలో చక్కెరో నీకు నైవేద్యంగా పెడతా అని చెప్పేసి మొక్కుతాడు. మొక్కితే వాళ్ళ భార్య లోపల తీసుకొని పిచ్చోని నువ్వేమన్నా ₹1 సూది గురించి నువ్వు 10 రూపాయల చక్కెర పోతావా అని అనగానే, ఈ పిచ్చిదానా సూది అయితే దొరకని చక్కెరగా పెడదాం దేవునికి, ఆమె అడగానికి వచ్చిండా అని. సో అట్లా అన్నాడట. ఆ స్టోరీ కేసీఆర్ బాబు చెప్తాడు. సేమ్ కేసీఆర్ బాబు గట్లే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లయితే పడని, గెలవనైతే గెలవని, అభివృద్ధి గుండుసున్నా పెడదామని చెప్పేసి వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసే పరిస్థితి లేరు, వాళ్ళు అధికారంలో లేరు. అధికారంలో లేకపోయినా నిధులు వస్తాయని మరి మీరు ఏమైనా అనుకున్నా కూడా వాళ్ళు ఆడ తిరగరు కనీసం. సో ఇక్కడ 2-3 ముచ్చట్లు ఏంటంటే, పాపం ఈ సునీతమ్మని చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకు. పండుగ అయిపోయినాక చుట్టాలు ఎవరింటికి వాళ్ళు పోతే ఇల్లు ఎట్లా బోసిపోతుందో, ఇగో సునీతమ్మ ఇల్లు గట్లా బోసిపోతుంది రేపటి నుంచి. ఇక కథం, ఒక్కళ్ళు కూడా అటు కన్నెత్తి చూడరు. ఆమె మంచి చెట్లు కనుక్కునేటోడు ఉండడు. ఆఖరికి జీ సాయన్న గారి కుటుంబం పరిస్థితి ఏందో కూడా చూసిరు. ఇప్పుడు కంటోన్మెంట్లో ఆమె కుటుంబం పరిస్థితి ఎవరుంది దేక్తారా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఆమెను పట్టించుకునే నాదులే ఉండడు రేపటి నుంచి అంటే ఆమె మిమ్మల్ని ఏం పట్టించుకుంటుంది? పోనీ ఈమె కండదండగా ఉంటారని ఈమె ఇద్దరు దింపుతురు కదా. వాడు సల్మాన్ ఖాన్ ఒకడు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకరు. వాళ్ళిద్దరు నామినేషన్లు కూడా వేయరాదు. వాళ్ళకి 2 నామినేషన్లు రిజెక్ట్ అయినాయి. మీకు తెలుసా ఆ విషయం? ఎలక్షన్ కమిషన్ ఈ అఫిడవిట్ల దానిలో ఉంటుంది, నామినేషన్లో ఉంటుంది. కావాలంటే పోరు, ఇంకో నేను నిన్న వీడియోస్ కూడా చేసిన, కావాలంటే చూడరు. వీళ్ళు ఎవరైతే సునీతకు అండగా ఉంటారని ఇద్దరు ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళిద్దరు నామినేషన్లు కూడా చక్కగా వేయరాదు. ఇక వాళ్ళకు ఓట్లు ఏం పడతాయి కానీ. అండ్ ఇక్కడ సునీత గారు ఇంకా కొన్ని విషయాలు దండదన మాట్లాడుకుంటే, ఇగో నవీన్ యాదవ్ ఏమో బీఆర్కి చేసిండు, ఇక్కడ హైదరాబాద్లోనే బీఆర్కి చేసిండు. లోకల్లో చదువుకున్న వ్యక్తి, ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండు, ఇది వరకు అనుభవం ఉన్న వ్యక్తి, లోకల్ క్యాండిడేట్. వేరే సునీత ఏంది 10th క్లాస్, ఎక్కడ పెనుమలూరు ఏదో ఉంటుంది, పెనుమలూరు కృష్ణా డిస్టిక్, ఆంధ్రాలో చదువుకున్న ఆడబిడ్డ. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది ఆమె. బీఆర్కి దాకా చదువుకున్నటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం శూన్యం. వాళ్ళ ఆయన రాజకీయాలు చేసిన తప్పితే ఆమె ఎప్పుడు కూడా పబ్లిక్లో తిరిగిన వ్యక్తి కాదు. రేపు పొద్దుగా తిరిగి నిధులు తీసుకొస్తారని నమ్మకం లేదు. ఇక్కడ 10వ తరగతి ఎక్కడనో కృష్ణా జిల్లాలో చదువుకుంది. ఇక్కడ లోకల్ చదువుకున్నటువంటి నవీన్ యాదవ్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓసీ క్యాండిడేటు, ఇక్కడ బీసీ క్యాండిడేటు. ఇక్కడ బీసీ హవాన్ అయితే గట్టి నడుస్తుంది. ఇక్కడ ఎంఐఎం పూర్తి మద్దతు ఇస్తుంది. అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు 1 లక్ష ఉంది. దాదాపుగా 1 లక్ష ఓటు బ్యాంకుల కనీసం 70-80 వేలు ఇటు షిఫ్ట్ అయినా కూడా కథమే. 70-80 వేలు ఇటు అయినా కూడా కథమే పార్టీ. సో యాదవ్ సామాజిక వర్గమేనే. యాదవ్ల డామినేషన్, ముస్లింల డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గంలో యాదవ్కు సీట్ ఇచ్చిర్రు. అందున మిగతా బీసీ కులాల ఓట్లు పడే అవకాశం ఉంది. ఎంఐఎం మద్దతు ఉంది. అండ్ బీసీ హవా నడుస్తుంది. ఏ యాంగిల్ వచ్చినా చదువుకున్నవాడు, లోకల్గా ఉన్నవాడు. అండ్ ఈ సినీ కార్మికులు వీళ్ళు చాలామంది కూడా మాకు ఏ కష్టం వచ్చినా కరోనా సమయంలో మాకు సాయం చేసిరని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏ యాంగిల్లో చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికే కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా అయితే మనకు దాన్ని ఏమంటారు, కొంత సర్వేలు అయితే చెప్తున్నాయి.
జనరల్గా వాళ్ళు ఏదో చేయించుకున్న సర్వే కాదు, జనరల్గా సర్వేలు అయితే చెప్తున్నాయి. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి. సో మీరు ఇంతసేపు వీడియో చూసిన వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి. గజ్వేల్ ఓటర్గా మీ అందరికి కూడా ఒకటే విషయం చెప్తున్నా. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు కేటీఆర్ గారు ఉన్నారు. సిద్దిపేటకి హరీష్ రావు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో చక్కగా పర్యటన చేస్తున్నారు. ఈ మధ్యలో మీ జూబ్లీహిల్స్కి వచ్చి మీ సమస్యలు పట్టించుకుంటారా? రేపు పొద్దుగల కేసీఆరే అసెంబ్లీలో గజ్వేల్ అసెంబ్లీలో తిరుగుతలేడు, అసెంబ్లీకి పోతలేడు. రేపు పొద్దుగాల మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా గట్లే కావాలనుకుంటే గట్లే ఓట్లేయరు. మా గజ్వేల్ నియోజకవర్గం ఎట్లయితే అనాథ నియోజకవర్గంలాగా మిగిలిపోయిందో, ఒక ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలాగా ఎట్లయితే నడుస్తుందో, ఇక మీ జూబ్లీహిల్స్ కూడా గట్లే ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలాగా ఉండాలనుకుంటే ఓటేయరు. లేకపోతే బాగా ఆలోచన చేసి ఓటేయాలి ఇక్కడ. అండ్ దీన్ని బట్టి అయితే జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు, దీన్ని బట్టి కేటీఆర్ హరీష్ రావుపై ఆయన ఆలోచన అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ హరీష్ రావు మీద కేసీఆర్కు ఉన్న ఆలోచన ఇది అంటుండు. ధృతరాష్ట్రుడిలా దుర్మార్గాన్ని భరిస్తున్నారు, పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నారు, బీఆర్ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది, ఈసారి ఎన్నికలు 2029 జూన్లో 2034 వరకు కాంగ్రెస్. సో ఎన్నికలు 2028లో కావు, 2029లో అయితే జమిలీ ఎన్నికలు అయితే అయిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 34 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పిండు. ఆయన స్ట్రాటజీలో ఆయన అంచనాలు ఆయన ఉన్నాడు. కొంత టైం పట్టింది కాంగ్రెస్ పార్టీ గాడిలో పడడానికి, కానీ పూర్తిస్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు అమలు అయితే కనుక మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా అయితే మనకి ఇక్కడ కనబడుతోంది. పాపం దుర్మార్గాలను అన్ని భరిస్తుండు, పార్టీ కూలిపోతుంటే కుమిలిపోతున్నాడు కేసీఆర్. పాపం కేసీఆర్ బాధపడుతుండు. ఈ బాబు బొమ్మర్ల అరాచకాలు చూడలేక వీళ్ళు వాళ్ళ వల్ల అయితలేదు, చాలా బాధపడుతుండు పాపం. పెద్ద మనిషి అని కూడా కొంచెం బాధను కూడా వ్యక్తం చేసిండు. సో రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తాం, కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కూడా ఆపలే. గుజరాత్కు గులాంగా కిషన్ రెడ్డి, కేటీఆర్తో చెడు సావాసాన్ని ఆపాలి. సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి, అంతే కదా. సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా ఆలోచించుకోవాలి. ఇక్కడ కాలేజీల నిబంధనల ప్రకారం పోదామంటే మేము సిద్ధం, మీట్ ద ప్రెస్లో రేవంత్ రెడ్డి. సో చాలా విషయాలు మాట్లాడాడు. జూబ్లీహిల్స్ ఏ ఈక్వేషన్స్ చూసినా ఏ లెక్కలు చూసినా అయితే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ని అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి.